రాష్ట్రంలో కాస్త చలి తీవ్రత తగ్గినా పొగమంచు తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5 డిగ్రీల వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక రాష్ట్రంలోని తూర్పు ఆగ్నేయ దిశల నుంచి తేమగాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తోందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. 2-3 రోజులు చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. 4వ రోజు నుంచి ఉత్తర గాలులు ప్రారంభమై ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు అధికారులు. డిసెంబర్ 30న కోల్డ్ వేవ్ ముగిసిందని ప్రకటించింది ఐఎండీ. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ శీతాకాల పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపింది. జనవరి 6 వరకు నార్మల్ వెదర్ కండిషన్స్ ఉంటాయని చెప్పింది. అయితే పొగమంచు తీవ్రత ఉంటుందని, దీంతో గాలి నాణ్యత పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ నెల 8 తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతాయని, కోల్డ్ వేవ్ తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లోనూ కోల్డ్ వేవ్ ఉండే అవకాశం ఉందని ప్రకటించింది ఐఎండీ. రాష్ట్రంలో కాస్త చలి తీవ్రత తగ్గినా పొగమంచు తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5 డిగ్రీల వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రంలోని తూర్పు ఆగ్నేయ దిశల నుంచి తేమగాలులు ప్రవేశించడం వల్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. 2-3 రోజులు చలి ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. 4వ రోజు నుంచి ఉత్తర గాలులు ప్రారంభమై ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు అధికారులు. డిసెంబర్ 30న కోల్డ్ వేవ్ ముగిసిందని ప్రకటించింది ఐఎండీ. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ శీతాకాల పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపింది. జనవరి 6 వరకు నార్మల్ వెదర్ కండిషన్స్ ఉంటాయని చెప్పింది. అయితే పొగమంచు తీవ్రత ఉంటుందని, దీంతో గాలి నాణ్యత పడిపోయే అవకాశం ఉందని చెప్పింది. అలాగే ఈ నెల 8 తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతాయని, కోల్డ్ వేవ్ తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఇక హైదరాబాద్లోనూ కోల్డ్ వేవ్ ఉండే అవకాశం ఉందని ప్రకటించింది ఐఎండీ.